హాయ్ అండి. 'డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్' సినిమా అయితే చూసా. యాక్చువల్లీ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకైతే పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ అంటూ ఏం లేవు సినిమా మీద. కాబట్టి ఓపెన్ మైండ్‌తో కూర్చొని చూసా. అందులో 2 సూపర్ హీరోస్ ఉన్నారు. కాబట్టి అంత భారీ బడ్జెట్‌లో వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలని, చూడాలని ఎవరికైనా ఎక్సైట్‌మెంట్ ఉంటుంది కాబట్టి ఎళ్లి కూర్చొని చూడడం అయితే జరిగిందనమాట. మూవీ ఎలా ఉందని డిస్కస్ చేసుకోబోయే ముందు నాకు ఒకసారి మీ ఫేవరెట్ సూపర్ హీరో తెలుసుకోవాలని ఉందండి. ఒకసారి కామెంట్ బాక్స్‌లో వాళ్ళ నేమ్ టైప్ చేయండి. ఎవరికి ఎంత మాస్ ఫాలోయింగ్ ఉందో దీన్ని బట్టి తెలిసిపోద్ది. నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ మీకోసం వెయిట్ చేస్తా. ఆ తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్ టు ద పాయింట్ అండి. మూవీ కాన్సెప్ట్ ఏంటంటే అన్ని సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా వీళ్ళు ప్రపంచాన్ని కాపాడేస్తుంటారనమాట. అది కూడా ఒకే హీరో కాబట్టి ఏం బాగుంటుంది లేని ఇంకో హీరోని కూడా తెచ్చి మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ పెడతారనమాట. అంటే ఏంటంటే పెన్ వాళ్ళది, పేపర్ వాళ్ళది, స్టోరీ వాళ్ళది, వాళ్ళ ఇష్టం. మాట్లాడమంటారు, నా ఇష్టం వచ్చినసేపు మాట్లాడతాను. వాళ్ళ ఇష్టం వచ్చిన క్యారెక్టర్స్ తెస్తారు, వాళ్ళ ఇష్టం క్యారెక్టర్ లేపేస్తారు. అంటే ఒక సినిమా ఎలా ఉంటుందంటే ఈ క్యారెక్టర్ లేసిపోయాడే అయ్యయ్యో పాప మన సింపతితో మన సినిమాని సూపర్ హిట్ చేయాల్సి అనమాట. ఇంకొకసారి అరే ఓల్డ్ క్యారెక్టర్ మళ్ళీ తీసుకొచ్చారా బాబు ఈయన ఒకసారి చూసేయాలి అని ఆ ఓల్డ్ క్యారెక్టర్ కోసం మళ్ళీ సినిమా. అంటే వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీలు జనాలను ఆడుకున్నట్టుంది కానీ రియల్గా ఆ జెన్యూనిటీ అనేది తగ్గిపోతుందేమో నాకు నిజంగా ఫీలింగ్ వస్తుంది. మీరేమనుకున్నారో ఒకసారి కామెంట్లో పెట్టండి. మన డెడ్‌పూల్ క్యారెక్టరైజేషన్ అనేది మనందరికీ తెలిసిందే. ఎలా ఉంటుందంటే ఒక సీరియస్ సిచ్యువేషన్లో కూడా జోక్ వేస్తూ ఉంటాడు అనమాట. అది యాక్చువల్గా బాగానే ఉంటుంది. ఎప్పుడు స్టోరీ బాగున్నప్పుడు, కాన్సెప్ట్ బాగున్నప్పుడు దాని మధ్యలో ఇవన్నీ ఫన్ జనరేట్ అవుతా ఉంటే బాగుంటుంది. స్టోరీ సినిమా ఏం లేకుండా ఎంతసేపు ఇదే చేసుకుంటుంటే ఎలా ఉంటుందంటే ఒక టైంలో ఇంక జాలేరా బాబు ఇంక ఎన్ని జోకులు వేస్తారా ఇప్పుడు నవ్వాలా ఏంట్రా అనేలాగా అనిపిస్తుంది అనమాట. మూవీ అయితే నేను తెలుగు వర్షన్ చూశానండి. డబ్బింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా సినిమాలకి సరిగా ఉండదు డబ్బింగ్. కాకపోతే ఎస్పెషల్లీ ఈ మధ్య వచ్చే సినిమాలకి లేదా డెడ్‌పూల్ సినిమాకి చాలా వరకు ఏమవుతుందంటే మన మీమ్ నాలెడ్జ్ అంతా డైలాగ్స్ రూపంలో హీరో మారుతూ ఉంటాడు. అది కొంచెం ఫన్ జనరేషన్ లాగా అనిపిస్తుంది. మూవీ చూసినప్పుడు అనిపిస్తుందండి ఇదేమన్నా పిల్లల కోసం తీసారట్రా సినిమా ఇలా ఉంది ఏంటి అంత జోకులు కుళ్ళు జోకులు అనిపిస్తుంది. అలాగే ఇది పిల్లల సినిమా కూడా కాదు. ఎందుకంటే మూవీలో వైలెన్స్ అదే రేంజ్లో ఉంటుంది, అబ్యూజివ్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి పిల్లలు అయితే సినిమా చూడకూడదు. ఫైట్స్ విషయానికి వస్తాయండి. ఫైట్స్ బాగానే ఉన్నాయి కానీ ఒకనొక టైంలో ఏమనిపిస్తుంది అంటే ఈ వోల్వరిన్ ఇక్కడ నుంచి బ్లేడ్లు తీస్తాడు, నరుక్కుంటూ వస్తాడు. ఆయనేమో వెనకాల నుంచి కత్తులు తీస్తాడు, నరుక్కుంటూ వస్తాడు. ఎంతసేపు రా అదే కదా తలలో పడవడం, ఎక్కడ పడితే అక్కడ పొడుస్తూనే ఉంటారు. ఇప్పుడు 1-2 సీన్లు అయితే అది బాగుంటుంది. సినిమా అంతా ఇదే. పోనీ ఫైట్స్లో ఏమైనా ఎమోషన్ ఉందా అంటే అది లేదండి. ఎందుకంటే వాళ్ళ బాడీ టైప్స్ ఎలా ఉంటాయి, ఏదైనా ఆర్గాన్ పైన కూడా ఆర్గాన్ మళ్ళీ వస్తుంది, కత్తి దిగినా కత్తి తీసేసినాక మళ్ళీ అక్కడ నార్మల్ అయిపోతుంది. అంతలో మొత్తానికి ఇంతసేపు సినిమాలో ఎన్ని ఫైట్లు చేస్తా అంటే మీరేం టైం పాస్ చేస్తున్నారా మాతో అనేలా ఉంటుంది. కొన్ని సినిమాల్లో మనకి ఎలా ఉంటుందంటే ఏదైనా భారీ ఫైట్లు జరిగేటప్పుడు హీరోకి ఏమైనా అవుతుందేమో అని ఒక చిన్న కన్సర్న్ అనేది ఉంటుంది. ఇక్కడ అది కూడా ఉండదు. ఎందుకంటే ఏముంది హీరో తెచ్చిపోతే ఇంకో పోయి డెడ్‌పూల్ కానీ మళ్ళీ తెచ్చి పెడతాడు, అయితే ఇంకో వాళ్ళ నుంచి మళ్ళీ మల్టీవర్స్కి వెళ్తారు, మళ్ళీ ఆ నుంచి ఇంకో తెచ్చి పెడతాడు. అంటే హీరో చచ్చిపోతాడని మనకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండదు, హీరోకి ఏమైనా అయిపోతుందని బెనిఫిట్ అవడం. ఎందుకంటే వాడు మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇంక మేము సినిమా ఎందుకురా చూడడం. మ్యూజిక్ అయితే బాగుందండి. సీజీ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి, టాప్ నాచ్ ఉన్నాయి వర్క్. ప్రతి షాట్ చూసినప్పుడు కూడా లైటింగ్ అనేది అసలు ఏం తీస్తారా వీళ్ళు హాలీవుడ్ వాళ్ళు అనే ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. కామెడీ కూడా అండి అప్పుడప్పుడు బాగుంటుంది, నవ్వుతాం. ఒక్కోసారి నవ్వినాక మళ్ళీ బాధ వేస్తుంటుంది. ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఈ కామెడీకి ఆల్రెడీ నవ్వాం కదా, ఇదే కామెడీకి మళ్ళీ నవ్వు వస్తుందంటే నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని మన మీద మనకే డౌట్ వస్తూ ఉంటుంది. బేసిక్గా ఇది ఒక సీరియస్ సినిమా అయితే కాదండి, ఇది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు ఇష్టం వచ్చిన వరల్డ్స్కి వెళ్తూ ఉంటారు, డిఫరెంట్ సూపర్ హీరోలను పట్టుకొస్తూ ఉంటారు. ఆ ఎక్స్‌మెన్ సిరీస్లో కొంతమంది ఉంటారు, ఫెంటాస్టిక్ 4లోంచి కొంతమంది ఉంటారు, మన మార్వెల్ నుంచి కొంతమంది వస్తారు. వాళ్ళని వీళ్ళని కలిపేసి మనకి ఏది విధంగా కన్విన్స్ చేసి వీళ్ళకి సినిమా చూపించేద్దాం అని అనుకున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వదు. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత నాకైతే మార్వెల్ నుంచి ఏ సినిమా కానీ పెద్దగా ఇంపాక్ట్ అయితే నాకైతే చూపించలేదండి. ఒకవేళ మీకు ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి. ఇలాగే పోతే మాత్రం మార్వెల్కి కష్టం అవుతుంది. ఆడియన్స్లో బ్యూటీ ఏంటంటే అండి, సినిమాల్లో అన్ని రాడ్లు దింపినా కూడా ఎండ్ క్రెడిట్స్లో ఏమన్నా ఉంటుందేమో అని ఒక ఆశతో థియేటర్ మొత్తం ఒకరు కూడా బయటకు వెళ్ళలేదండి. సినిమా మొత్తం అయిపోయింది, ఏదో ఒక అసంతృప్తి ఉంది. వెయిట్ చేస్తా ఉన్నారు, టైటిల్స్ అన్నీ పోతాయి. అరే మీరు ఎండ్ క్రెడిట్స్ వేస్తారా ఏరా, ఏదో క్యారెక్టర్ గెనరా అంతసేపు టైటిల్స్ తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇదే వేస్తాడు. ఓకే ఇప్పుడు మనం ఎందుకోసం వెయిట్ చేసామా అని మనమే అనుకొని సైలెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అనమాట. సో అదండి ఓవరాల్గా మూవీ అయితే బొక్కే. కాకపోతే మీరు ఏదైనా టైంపాస్కి వెళ్తాం, ఆ విజువల్ స్కేల్ని ఎంజాయ్ చేస్తాం, ఏదైనా కామెడీ ఉంటే నవ్వుకుంటాం, సీరియస్ మూవీ కాకుండా ఏదో లైటర్ నోట్లో ఎంటర్టైన్మెంట్ అలా వెళ్ళి చూసేసి వస్తాం అనుకుంటే మూవీకి వెళ్ళొచ్చు. వెళ్ళి సినిమా లాస్ట్లో ఎండ్ క్రెడిట్స్ చేస్తారనమాట. మీ పేషెంట్స్ని మీరు టెస్ట్ చేసుకోవాలంటే దానికోసం కొద్దిసేపు కూర్చొని వెయిట్ చేసి అది కూడా చూసేసి వచ్చేసేయండి. మీరు కానీ నన్ను కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోదండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ బాయ్ అండి.